ఓకే. రాయపాటి అన్న గారు. సో, అది మీరు చూసారు. ఆయన పేరు వచ్చేసి జాన్ బెన్నీలింగం. ఆయన ఏఐసిసి వ్యవస్థాపక అధ్యక్షులు. అలాగే ఇందాక మన రాఘవేంద్ర గారు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్‌కి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు. సో, ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంది అంటే, మేము మూర్ఖులం అంటే క్రైస్తవులని ఆయన ఏ విధంగా సంబోధించాడు. తర్వాత మేము రౌడీయిజం, గూండాయిజం పక్కన పెట్టేసి వచ్చేసాం. బైబిల్ మాకు నేర్పిలా. ఒకవేళ బైబిల్ కానీ పక్కన పెడితే బీప్ వచ్చింది సౌండ్. అది మనం మాట్లాడలేనటువంటి మాటలు. సో ఏంటిది ఇంత అంటే కళ్ళ ముందే జరుగుతోంది. సరే, అది సంఘటన జరిగిన తర్వాత జరిగినటువంటి వాదన అయి ఉండొచ్చు. ఇప్పటికి కూడా ఆయన ఆగల. నిన్న కూడా ఇందాక మన రాఘవేంద్ర గారు చెప్పినట్టు నిన్న కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో కూడా ఆయన ఇంకా తగ్గలేదనమాట. సో ఒక పక్క పోలీసులేమో ఎవరైనా సరే ఈవెన్ ప్రైమ్ నైన్ న్యూస్లో ఒక వార్త వస్తే మాకు కూడా నోటీసులు ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ విచారణ పేరుతోటి వాళ్ళు నోటీసులు ఇచ్చి 41 నోటీసులు ఇచ్చి పంపించారు. మరి ఇలాంటి వాళ్ళని ఎందుకని పోలీసులు కనీసం పట్టించుకోవట్లేదు? ఏంటి పోలీసులు ఇంకా భయపడుతున్నారా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటి? ఆ విధంగా ఆయన మాట్లాడుతున్నారు. చూసారా పక్కన ఆ ఫోటోలు కూడా ఏంటి, ఆ బెల్లిలింగం ఆయన ఎవరు అనేది కూడా జనాలకు తెలియాలి. ఆ ఫోటోలు కూడా ప్లే చేయండి. యా రాయపట్టను గడ్డు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. ఫస్ట్ ఈ విషయం అంతటి మీద నేను పాస్టర్ ప్రవీణ్ గారి భార్య జెసికా గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఆమెకి ఎప్పుడు ఇంగ్లీష్లో వీడియోస్ రిలీజ్ చేస్తాము కాబట్టి తెలుగు వచ్చో రాదో నాకు తెలీదు. కానీ మేడం జెసికా గారు, ఏ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అరౌండ్ యూ, బట్ యు ఆర్ బిలీవింగ్ ట్రూత్ అండ్ డిపెండ్ ఆన్ దట్. ప్లీజ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు యూ మేడం. ఒక్కసారి ఆవిడ గనక వీళ్ళు రెచ్చగొట్టినటువంటి విధానాన్ని గనక తీసుకొని నిజంగానే నా భర్తను చంపారు అని చెప్పేసి గనక ఏళ్ల రాంగ్ స్టాండే ఆమె తీసుకొని ఉంటే నిజంగానే మతాల మధ్య కలహాలు రేగుండేవి. దానికి కారణం ఏంటంటే గతంలో మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ మరణానికి యాక్సిడెంట్ గురై మరణం జరిగినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ విజయమ్మ గారు చంపేశారు నా భర్తని కుట్ర కోణంలో అని చెప్పేసి చేసినప్పుడు ఏ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ ఆస్తుల మీద ధ్వంసాలు దాడులు జరిగాయో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి వితృక్తులు నెలకొన్నాయో మనందరికీ తెలుసండి. ఇవాళ గనక ఒక ఆడపిల్లగా జెసికా గారు గనక అట్లాంటి ఆలోచన గనక వెళ్ళి ఉంటే ఇవాళ హిందూ క్రిస్టియన్ మతాల మధ్యలో గొడవలు కంపల్సరీగా జరిగి ఉండేవి. అట్లాంటి దారుణాలు జరగకుండా జెసికా గారు మాత్రమే ఆపగలిగారు. నిజంగానే ఆమెకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వీళ్ళు చేసినటువంటి ఎలాంటి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ల్లో కూడా ఆమె పడలేదు. నంబర్ 2, చిన్న సమస్య ఉంది అని రోజు తిరుగుతున్నా, పెద్ద సమస్య ఉందని చెప్పేసి సిబిఐ చేతులకు వెళుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రతిస్పందించినటువంటి యంత్రాంగం ఈ కేసులో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వేచ్ఛ అనుకోవాలా, కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి రూల్స్ అనుకోవాలా తెలియదు కానివ్వండి, పోలీస్ యంత్రాంగం మాత్రం 100% పర్ఫెక్ట్ గా పనిచేసింది. ఈ విషయంలో వందల కెమెరాలకు సంబంధించి సీసీ ఫుటేజ్ పరిశీలించడంలో కానివ్వండి, అడుగు అడుగు జల్లెడ పట్టి మరి ఆ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను సేకరించడంలో కానివ్వండి, రాత్రి పగలు తేడా లేకుండా ఆధారాలు దొరికేంత వరకు ఎన్ని దాడులు, ఎన్ని అవమానకరమైన మాటలు, ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నా, ఎంతమంది బయటకు వచ్చి మతం ముసుగులో రాజకీయ ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ బెరవకుండా దడవకుండా పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి నిజంగా కృతజ్ఞతలు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్లు అనేవి లేకపోయి ఉంటే ఇవాళకి కూడా గ్రామాన ఇవాళ ఫాస్టర్ ప్రవీణ్ గారి మృతి అనేది హత్య, అది హిందువులే చేశారని చెప్పేసి గ్రామాన క్రిస్టియన్ కాలనీలో ఇవాళకి మీటింగులు జరుగుతూ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. వీళ్ళు పర్ఫెక్ట్ గా పనిచేశారు కాబట్టే అట్లాంటి మతం ముసుగులో ఉన్న రాజకీయ ఉన్మాదానికి అడ్డుకట్ట వేయడానికి ఆస్కారం దొరికింది. నిజంగానే ఏపీ పోలీస్ మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ కేసులో మీరు సమర్థవంతంగా పనిచేశారు. ఇప్పుడు విషయానికి వస్తే సార్, ఒక పక్క హత్య జరిగిందా లేదా ప్రమాదం జరిగిందా అనేది పోలీస్ యంత్రాంగం తేల్చే పనిలో ఉంది. పోలీస్ యంత్రాంగాన్ని నమ్మల. ప్రభుత్వం 100% అది ఎలాంటి ఏ విధంగా జరిగినటువంటి మరణం అయినా సరే నిజాలు నిగ్గు తేల్చండి, దాని వెనకాల ఉంది ఎవరైనా సరే 100% శిక్షార్హులే. అది టీడీపీయా, వైసీపీయా, జనసేన, లేదంటే ఇంకొక మతస్థుల, లేదంటే ఆ మతంలోని వేరే వర్గాలనేది మాకు అనవసరం. కానీ హత్య జరిగిన అది హత్యే గనకైతే ఆధారాలతో సహా మాకు నిందితులు బయటికి రావాలి, లేదంటే ఏ విధంగా మరణం జరిగిందనేది తెలియాలన్నది పూర్తిగా ప్రభుత్వం ముందుకొచ్చి సీఎం గారు అలాగే లోకేష్ గారు అందరూ కూడా ముందుకొచ్చి ఈ విషయం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి వాస్తవాలను వెలికి తీయండి అని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసిన విషయం మనందరికీ తెలుసు. దాని మీదే ప్రత్యేకించి ప్రతిరోజు కూడా సమీక్ష జరిపి ఏం జరిగింది, ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అడుగుతున్న విషయాలు కూడా మనందరికీ తెలుసు. ఇంత ఒకవైపు జరుగుతూ ఉంటే అసలు పాస్టర్లకి, రాజకీయ నాయకులకి, కుల సంఘాల పెద్దలకి ఎక్కడా కూడా లింకులు అనేవి ఉండకూడదు. అలా ఉంటే
పాస్టర్ అంటే పాస్టర్లు కాదు, ఇక్కడ మతానికి సంబంధించిన గురువులు, హిందూ మతమైన, ముస్లిం మతమైన, క్రిస్టియన్ మతమైన సరే రాజకీయ రంగు పులుముకుంటే నిజంగా ఆ మతానికి అన్యాయం చేసినట్టే. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు ఆ మతాలకి. కానీ ఇక్కడ వైసీపీకి పనిచేసినటువంటి వ్యక్తులు, వైసీపీ టైంలో పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు క్రైస్తవ ముసుగులో ఈ రోజు వచ్చి సాధారణ క్రైస్తవులను కూడా తప్పుదారి పట్టించి రెచ్చగొట్టేలాగా వాస్తవాలను కనుమరుగు చేసి దీనికి కూడా రాజకీయ రంగు పులిమేలాగా చేసి ఆయన నార్మల్ గా యాక్సిడెంట్ జరిగి చనిపోతే అతని మీద ఉన్నటువంటి సద్భావాలన్నీ తొలగిపోయి హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు మందు తాగుతూ డ్రైవ్ చేశాడని చెప్పేసి బయటకు తీసుకొచ్చి ఆయన పరువుని చనిపోయిన తర్వాత తీసినటువంటి వ్యవస్థ ఎవరైనా ఉంది అంటే రాజకీయ ముసుగులో పాస్టర్లుగా బయటకు వచ్చినటువంటి వాళ్ళే చేశారు సార్. నిజంగానే ప్రవీణ్ గారు అంటే నాకు అసలు తెలియదు. బిఫోర్ ఆయన మరణానికి ముందు నాకు తెలియదు ఆయన ఎప్పుడు కూడా. నాకు తెలిస్తే మహా అయితే క్రిస్టియన్ పాస్టర్స్ లో కేఏ పాల్ గారు ఒకళ్ళు తెలుసు, బ్రదర్ అనిల్ గారు ఒకళ్ళు తెలుసు, సతీష్ గారు ఒకళ్ళు తెలుసు. ఎందుకంటే మా చుట్టుపక్కలంతా కూడా వాళ్ళకి సంబంధించినవే ఉంటాయి కాబట్టి మిషనరీస్. మిగతా వాళ్ళు ఎవ్వరు నాకు తెలియదు క్రిస్టియన్ మిషనరీస్ లో. ఈ ప్రవీణ్ గారిని నేను ఫస్ట్ టైమే చూసా. ఆయన మాట్లాడిన మాటలు కూడా ఫస్ట్ టైమే విన్నా. ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి, ఆయనకున్నటువంటి దైవజనులుగా ఆయనకున్నటువంటి నమ్మకం ఏంటి, వీళ్ళందరూ ఏ విధంగా ఆయన ఫాలో అవుతున్నారు అనేది ఆయన మరణం తర్వాతే చాలా పేరున్నటువంటి వ్యక్తి అని నాకు తెలిసింది. ఒక పాస్టర్ ఆయన వచ్చేసి జాన్ బెన్నీ లింగం అనేసి ఆయన వాయిస్ విన్నాం ఇందాక మనం. సో విన్నాము. ఆయన నిజంగా ఒక పాస్టర్గా ఆయన ఆవేదన అయ్యింటే ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలి. ఖచ్చితంగా దీని మీద సమగ్రమైన విచారణ జరుగుతోంది. పోలీసుల తీరును కూడా అభినందించాలి మీరు చెప్పినట్టు. అయితే ఆయన పక్కన విజువల్స్ చూస్తున్నారు మనం. ఇప్పుడు పక్కన ఆయన ఫోటోలు చూస్తున్నాం. ఆయన ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరుడు కట్టినటువంటి కార్యకర్త. ఆయన జెండా పట్టుకొని అలాగే ఆ ఫొటోస్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. వాళ్ళకి వెల్కమ్ చెప్తూ తర్వాత పార్టీకి సంబంధించిన ప్లేనరీ కార్యక్రమాల్లో కూడా ఏ విధంగా పాల్గొన్నాడు, ఈ అంశాలన్నీ కూడా చూస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం, రాఘవేంద్ర గారు కూడా మీరు ఇందాక చెప్పారు ఆయన క్రిస్టియన్ కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షులని. ఆయన ఫేస్బుక్లో కానీ ఆయనకు సంబంధించిన సోషల్ మీడియాలో ఎక్కడ ఆ మాట ఉండదు. ఆయన కేవలం ఏఐసిసి వ్యవస్థాపక అధ్యక్షుని మాత్రమే అని చెప్తాడు అనమాట ఆయన. సో కాబట్టి ఇది ఏంటి నిజంగా కుట్ర అనుకోవాలన్నా? ఇప్పుడు ఆయన పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నాడు. మరి ఎలా చూడొచ్చు అంటారు? నేను మీకు అదే చెప్పబోతున్నాను సార్. అన్ని గ్రామాల్లో నుంచి క్రిస్టియన్ సంఘాలు కానివ్వండి, పాస్టర్లు కానివ్వండి, ఎవరు ఈ విషయాన్ని నెగిటివ్ గా తీసుకోవాలి. మా ఊరు ఉంది, మా చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయి, ఎక్కడా కూడా ఈ విషయాన్ని హత్య అని చెప్పేసి లేదంటే హిందువులు చంపారనో ఇంకో పార్టీ నాయకులు చంపారో అని చెప్పేసి ఎవరు బ్యానర్లు పట్టుకొని బయటకు వచ్చి రభస్ చేయలేదు. ఇక్కడెక్కడ మా ఊర్లో అసలు వాతావరణమే లేదు. మా ఊర్లో 3 చర్చిలు ఉంటాయి, నా చుట్టుపక్కలే ఉంటాయి చర్చిలు. ఇక్కడెక్కడ అసలు టాపిక్కే లేదు. చూస్తూ ఉన్నారు ఏం జరిగింది, నిజమేంటి, ప్రభుత్వం తేల్చిద్ది అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రమే కొందరు వ్యక్తులు మాత్రమే, కొందరు పాస్టర్లు మాత్రమే ఈ విషయాన్ని ఒక మతానికి, ఒక పార్టీ